జనరల్గా మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అనే 2 రకాల పోస్టులు ఉంటాయి. ఎన్ని రకాలు? ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మీకు చూడండి, మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 3, గ్రేడ్ 2 వచ్చి గ్రూప్ 1, గ్రేడ్ 2 వచ్చి గ్రూప్ 1, గ్రేడ్ 3 వచ్చి మనకి గ్రూప్ 2 ఆఫీసర్. నెక్స్ట్ అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్, డిప్యూటీ తహసీల్దార్, ఏఎల్ఓ, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఇవంతా మనకి ఏమున్నాయండి? సో ఇవంతా మనకి ఎగ్జిక్యూటివ్ క్యాడర్. అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ ఏంటంటే ఏఎస్ఓ. ఎప్పుడైనా మీరు సెక్రటేరియట్కి వెళ్ళారా? సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ ఏఎస్ఓలు ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి ఏఎస్ఓలు ఉంటారు. జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. జనరల్గా ఏఎస్ఓ జిఏడి ప్రిఫర్ చేస్తుంటారు. సో అదేవిధంగా ఫైనాన్సెస్ ఉంది, లెజిస్లేచర్ ఉంది. ఇట్లన్నీ మనకి ఏఎస్ఓ పోస్టులు అంతా మనకి ఇక్కడ ఏమొస్తాయి? గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ కింద వస్తాయి. ఇవి కాకుండా కొన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా వస్తాయి. ఇవంతా మనం ఏం చెప్తున్నాం? సో డెసిగ్నేషన్స్. ఇక్కడ మీకు పే స్కేల్ కూడా మెన్షన్ చేశాను. ఇప్పుడు ఉన్న మళ్ళీ పే రివిజన్ కానీ అయితే ఇప్పుడున్న 45,830 అనేది మీకు ఇంకా ఏమవుతుందంటే ఒక 20% నుంచి 30% అనేది పెరుగుతుంది. ఇక్కడ శాలరీ కాదండి, డెసిగ్నేషన్ కాదండి, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, అథారిటీ మనకి గ్రూప్ 2లో ఉన్న పోస్టులు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారు, సార్ ప్రైవేట్ జాబ్ 10 years చేశాను, 6 years చేశాను, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, కనీసం ఇప్పుడైనా నేను గ్రూప్ 2 రాయిచ్చా, నేను ఆల్రెడీ టీచర్గా పనిచేస్తున్నాను, సో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను, ఇప్పుడు కనీసం నేను గ్రూప్ 2 క్యాడర్లో కూర్చోవాలి, ఎందుకంటే గ్రూప్ 2లో ఉన్న పాసిబిలిటీస్, అథారిటీస్ మీకు సో ఈ జాబ్ డెసిగ్నేషన్స్లో మనకి కనిపిస్తుంది. అందుకే